హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమైనా చేయగలరు, మార్చగలరు. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట, ఓడింగ్ బాగుంది, అర్థం చేసుకుంటే లోతు తెలుస్తుంది. అర్థం చేసుకోకపోతే హమ్మింగ్ చేసుకుంటూ పాడుకోవాలి. అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంత 2-3 చరణాలే, అంత ఎక్కువ లేదు. మంచిదండి. ఇప్పుడు మనం చెప్పుకుంది ఎవరి గురించి? అబ్రహాం గురించి. అబ్రహాం యొక్క స్థితి మార్చేశాడు. విశ్వాసులకు తండ్రి, అలాగే దేవుని యొక్క స్నేహితుడు, దేవుని యొక్క ప్రేమలో ఎంత గొప్ప కృప అతను పొందాడు అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తాడు, పునాదులు గల పట్టణము కొరకు ఆయన ఎదురు చూచెను. ఎప్పుడండి? దేవుడు పిలిచినప్పుడు. ఎక్కడ ఉండాలని అతని ఉద్దేశం? పునాదులు కలిగినటువంటి పట్టణం ఒకటి ఉంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అది కనపడుతుంది. ఏంటంటే చేతి సహాయం లేకుండా కట్టబడినటువంటి పట్టణం ఒకటి కనపడుతూ ఉంది బైబిల్లో. అది ముందే పౌలు భక్తుడు గ్రహించి ఆ పట్టణం ఎలా ఉంటుందో రాశాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. అది ఆ పట్టణం కోసం ఎదురు చూశాడు అబ్రహాం. పిల్లరా, వాక్యం ఎంతో సింపుల్గా కనపడుతుంది, కానీ లోతుగా ఉంటుంది. అలాగే రెండవ వ్యక్తిని మనం చూస్తే యాకోబు. యాకోబుని అన్నదమ్ములు అసహించుకున్నారు, గోతిలో పడేశారు, అమ్మేశారు, బానిసగా ఐగుప్తు దేశానికి వచ్చి పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటయింది? బానిస. ఇప్పుడు పరిస్థితి అవుతుంది బానిస బ్రతుకు. ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, పరాయి దేశంలో ఉన్నాడు అతను. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా ఆలోచన చేయండి, ఏం జరుగుతూ ఉంది అక్కడ? ప్రియులరా, అదే దేశంలో తప్పు చేయకపోయినా చేశాడని చెప్పి జైల్లో పడేశారు 11 సంవత్సరాలు. ప్రియులరా ఆలోచన చేయండి ఒకసారి. ఎక్కడ చూసినా కష్టాలే, అతని పరిస్థితి ఏం బాగాలేదు. కానీ దేవుని యొక్క ప్రేమలో అతనికి వచ్చినటువంటి దర్శనాన్ని యోసేపు చెప్పినప్పుడు అతన్ని ఏం చేశాడండి? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వారిని కనుగొనగలమా అన్నాడు. ఎవరు? పరాయి దేశపు రాజు. ఇప్పుడు ఏం కాబోతా ఉంది? యోసేపు స్థితి మారబోతా ఉంది. ఏం చేశాడండి రాజు? చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ చేశాడు.
నేనే రాజుని, కానీ నీ సెలవు లేకుండా ఎవడు కూడా కాలెత్తడానికి వీల్లేదు, చేయెత్తడానికి వీల్లేదు. స్థితి మారిందా? స్థితి మారింది. ఏమైనా చేయగలడు ఆయన, స్థితి మొత్తం మార్చగలడు. కథ కాదండి ఇది, అది కథ కాదు. యోసేపుది కథ కాదు, అబ్రహాముది కథ కాదు. స్థితి, పూర్వపు స్థితి, దేవుణ్ణి ఎరగక ముందు లేదా దేవుణ్ణి గణపరచక ముందు లేదా లోకంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి అంది కూడా వేరుగా ఉంటుంది. దేవుడు కనుక మనల్ని గణపరచాలనుకున్నప్పుడు ఆ స్థితి వేరుగా ఉంటుంది. నా స్థితి కూడా మారిపోయింది. 30 సంవత్సరాల క్రితం నా స్థితి అన్నిడిగా ఉంటూ సినిమాలు చూస్తూ షికార్లు చేస్తూ సాయంకాలం అయితే బజార్ల వెంబడి తిరుగుతూ రకరకాల విన్యాసాలు నా జీవితంలో ఉండే. దేవుడు పట్టుకున్న తర్వాత నా స్థితి మార్చాడు. మందిరాలు ఎందుకు కడతారండి హిందువులు? కడతారా? ఎవరైనా అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, కానీ మందిరాలు కట్టరు. మందిరాలు కట్టాలి అంటే దేవుడు ఆత్మ నీ మీద ఉండాలి. దేవుడు ఆత్మ లేకపోతే కట్టలేము. మోషేకి చెప్పాడు మందసం తయారు చేయమని. ఆనాడు మందసమే ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి, మందిరం కాదు అక్కడ. ఎందుకంటే ఇంకా ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు. ఆ ప్రయాణం అయిపోయి స్థిరపడిన తర్వాత వాళ్ళు సరిగా నడవనప్పుడు దేవుడు కోపాలు వచ్చి వాళ్ళని కొట్టినప్పుడు ఆ తర్వాత దావీదుని ఎన్నుకున్నాడు. ఆ దావీదు తర్వాత తన కుమారుడి ద్వారా మందిరాన్ని కట్టబడి, అప్పటిదాకా మందిరం లేదు. స్థిరపరచేటువంటి అవకాశం రాజుకు లేదా? కట్టగల స్తోమత లేదా? ఉంది, కానీ కట్టలేదు. దేవుడు అనుజ్ఞ ఉంటేనే మందిరాలు కడతాం, లేకపోతే కట్టలేం. అందుకనే బైబిల్లో అపోస్తలుడు మందిరాలు కట్టలేదు, సంఘాలు స్థాపించి ఇచ్చేశాడు. మీరే చేసుకోండి, ఆదివారాలు చందాపోగు చేయండి యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కొరకు అన్నాడు. దేవుని ప్రేమించిన పిల్లరా అప్పుడప్పుడు వెళ్ళేవాడు. సంఘాలు ఆయనవి కావు, ఎవరో ఎక్కడ ఏ ఊర్లో కడితే ఆ ఊర్లో వాళ్ళే. అలాగే మన మధ్యన ఉన్న బ్రదర్ కూడా అనేక సంఘాలు కట్టి వాళ్ళకి ఇచ్చేసి వచ్చానని మొన్న మాతో మాట్లాడాడు. కాబట్టి దేవుడు ఏదైతే పరిచర్యిస్తాడో అదే చేయాలి. మనం దేవుడిని గణపరచాలి. యోసేపు స్థితి మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది యెహోషువ. యెహోషువ ఏం చేస్తాడు? ఒక నార్మల్ వ్యక్తి. యెహోషువాని గణపరచలేదు మొదట్లో దేవుడు. ఎక్కడా కూడా యెహోషువాని పిలువు, యెహోషువాని పంపించు అన్న సందర్భాలు కనపడవు మీకు. వీళ్ళని ఆలోచించేయండి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చివరి దశకు వచ్చేసాడు. ఇంకా యోర్దాను దాటితే కనాన్లోకి వెళతారు. యోర్దాను అవతల వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అరణ్యంలో ప్రయాణం చేసి 42 స్థలాలు ఆగారు బైబిల్లో. 42 ప్లేసెస్ వాళ్ళు ఆగారు. ఆగిన తర్వాత చివరి స్టేజ్కి అక్కడికి వచ్చారు. అక్కడ సరిగా అతను నడవలేదని మోషే దేవుడు కోపం వచ్చి నువ్వు పోవడానికి వీల్లేదన్నాడు. సరే బాబు, నన్ను పోవడానికి వీల్లేదన్నావు కదా, మరి నా తర్వాత వీళ్ళని తీసుకెళ్ళాలి కదా కనాన్లోకి, ఎవరు అని అడిగాడు. నూను కుమారుడైన యెహోషువ అభిషేకం పొందినవాడు అతను. అప్పటిదాకా యెహోషువ పేరు కనపడదు మీకు, ఇప్పుడు కనపడుతుంది. అప్పుడు అతన్ని పిలిచి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసి అభిషేకిస్తాడు. ఇక చనిపోతాడు. అతను పిస్కా కొండకి చనిపోతాడు. ఇప్పుడు మొదట్లో అతని పరిస్థితి చెప్పండి ఏంటో. మోషే 40 రోజులు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే కొండ ఎక్కకుండా 40 రోజుల పాటు ఇతను కూడా మోషేతో పాటు ఉపవాసం ఉండి కొండ చుట్టూ తిరుగుతున్నాడు. మనుషులు ఎక్కకూడదు, జంతువులు వచ్చినా కూడా చచ్చిపోతాయి ముట్టుకుంటే. అసలు ఏం పరిచర్య అండి అది? మామూలు పరిచర్య. ఒక గంట సేపు ఎక్కువ కూర్చోమంటే ఈయన విసిగిస్తున్నాడు అంటారు. హెబ్రోన్ సహవాసంలో 4 అవర్స్ జరుగుతుంది సర్వీస్, 4 గంటలు జరుగుతుంది. తెలుసా లేదండి? వెళ్ళి చూడండి హైదరాబాదు. 4 అవర్స్, 3 మెసేజ్లు, ఆ తర్వాత బల్లారాధన, ఆ తర్వాత భోజనాలు. అంతసేపు మేము ఉండమండి, మాకు కుదరదు. అందుకనే ఈరోజు ఇట్లా కునారిల్లిపోతాం అమ్మాయి సంఘాలు. ప్రార్థనాత్మ తగ్గిపోయింది, వాక్యం వినటం తగ్గిపోయింది, ఘనపరచడం తగ్గిపోయింది, ప్రభు సన్నిధిలో కూర్చోవటం తగ్గిపోయింది. కానీ యెహోషువ 40 రోజులు కొండ దిగలేదు, కొండ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, ఆగిపోలేదు. కాబట్టి ఏమన్నాడు దేవుడు? నూను కుమారుడైనట్టు యెహోషువ
ఆత్మ పొందినవాడు అతను అభిషేకించమన్నాడు. స్థితి ఏమైంది ఇప్పుడు? 24 లక్షల మంది ప్రజలను నడిపించటానికి నాయకుడయ్యి ఎక్కడికి వెళ్ళాడు? కనాన్లోనికి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థితి మారిందా లేదా? అంతకుముందు ఎవరైనా గుర్తుపెట్టుకున్నారా యెహోషువని? లేదు. పోనీ యెహోషువను పంపించని ఎక్కడికన్నా దేవుడు చెప్పాడా? మోషేతో చెప్పలేదు. స్థితులు మార్చే దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి 4వ వ్యక్తి మీ అందరికీ తెలిసిందే. ఇది చెప్పి నేను ఆపేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని చెప్పుకున్నాడు? అతను దుర్మార్గుడను, హానికరుడను, ఏమంటే దూషకుడను, హింసకుడను అని తనకు తానే తన తప్పంతా చెప్పుకున్నాడు. దేవుడు దర్శించినంత వరకు అతని స్థితి ఏంటి చెప్పండి? గుడారాలు గుట్టుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ, లోకల్లో రాజకీయ నాయకులకి ఎలాగైతే కనెక్షన్ ఉందో అలాగా ప్రధాన యాజకులతో అతనికి కనెక్షన్ ఉంటూ, నాకేంటి తక్కువ అనుకుంటూ తిరుగుతూ, గుర్రాల మీద తిరుగుతూ ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు. ఎవరైతే యేసుక్రీస్తు అంటున్నారో వాళ్ళందరినీ కొట్టడం, తీసుకెళ్ళి జైల్లో పారేయడం, లేదు చంపేయటం. అది అతని పరిస్థితి, అతని స్థితి అది. ప్రియులారా, దమస్కు మార్గంలో ఎప్పుడైతే శిష్యులను చంపడానికి తాకీదు తీసుకొని పోతా ఉన్నాడో, దేవుడు దర్శించిన తర్వాత అతని పరిస్థితి ఏంటి చెప్పండి? అదే సమాజ మందిరంలో యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ అన్ని జనులకు సువార్త చెప్పడానికి వాడుకున్నాడు. ఆయన రాసిన పత్రికలే 14 పత్రికలు. ఈ 14 పత్రికలు హైలైట్ బైబిల్లో. ఆ పత్రికలు మనం చదివినట్లయితే ఆ రోమా పత్రిక నుంచి దేవుని యొక్క ప్రేమలో ఆ ప్రతి పత్రికలో దేవుడి యొక్క ఆత్మ పౌలు మీద ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఏమైంది స్థితి? అంతకుముందు ఏమని పేరు అతనికి? గుడారాలు కుట్టేవాడు, వాటిని తోటి వ్యాపారం చేసేవాడు. మరి ఇప్పుడు దేవుణ్ణి ఘనపరిచేవాడు, దేవుడికి ఇష్టంగా జీవించేవాడు. నా కొరకు ఏముందంట? జీవ కిరీటం ఉన్నది, నా పరుగు కడముట్టించాను. వీళ్ళకి ఎంత మార్పు వచ్చింది! స్థితి ఏమైపోయింది? చేంజ్ అయిపోయి సర్వ ప్రపంచంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియని వాళ్ళు లేరు. అదే గుడారాలు కుట్టుకుంటే కేవలం యెరూషలేము వరకే. దేవుని యొక్క మహాకృప. ఆలోచన చేయవలసింది. స్థితిని మార్చేటువంటి దేవుడు. దేవుని యొక్క ప్రేమలో దానియేలు, షద్రకు, మేషకు, అబెద్నెగో ఈ 4 ఫ్రెండ్స్ బబులోను చెరకి తీసుకుపోయారు. తప్పు చేసినందుకు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? బానిసలు. వాళ్ళు ఏం చెబితే చేయాలి. సరే, వాళ్ళు ఏం చెప్పారు? ఆ దూరాయ మార్గంలో మేము ఒక విగ్రహాన్ని పెట్టాము, దాన్ని మీరు పూజ చేయాలన్నారు. షద్రకు, మేషకు, అబెద్నెగో మేము చేయమన్నారు. మీ స్థితి ఏమవుతుందో తెలుసా ఇప్పుడు అన్నాడు. ఏమవుతుంది? అగ్నిగుండంలో వేస్తాం. 7 అగ్నిగుండంలో పడేశారు. వాళ్ళ స్థితి ఏమైందండి? 4వ వ్యక్తి తిరుగుతున్నాడట, రాజుకు కనపడుతున్నాడట. అయ్యా, మనం వేసింది ముగ్గురే కదా, ఇంకో వ్యక్తి కనపడుతున్నాడు ఏంటి మంటల్లో? అసలు మంటల్లోకి వెళ్ళినాడు బతుకుతారండి ఎవరన్నా? కదా, జరిగే పని కాదు. కానీ దేవుడు ఆ ముగ్గురిని ఆయన కృపాహస్తాలతో పట్టుకున్నాడు, బయటికి తీసుకొచ్చాడు. వాసన తగలేదంట, వెంట్రుకలు కాలేదంట. వీళ్ళరా ఏం చేశారంటే తర్వాత మీరు ఆ వాక్య భాగం చదివితే ఏమవుతుందో తెలుసా? దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలకి లెటర్ రాశాడు రాజు. ఈ దేవుడు తప్ప రక్షించగల దేవుడు ఎవడూ లేడని శాసనాలను మార్చారు. మార్చి ఏం చేశారండి? వాళ్ళని ప్రధానమైనటువంటి ఉద్యోగాల్లో పెట్టుకున్నాడు. ఎవరిని? ఆ ముగ్గురిని. వాళ్ళు ఎవరండి? యాక్చువల్గా బానిసలు. స్థితి ఏమైంది ఇప్పుడు? అదే దేశంలో ఉద్యోగంలోకి వెళ్ళారు. దానియేలు పరిస్థితి కూడా అంతే. సింహాల బోన్లో వేసేస్తాం బాబు, నువ్వు గనక 30 రోజుల పాటు రాజుకు తప్ప దేనికి మొక్కటానికి వీల్లేదన్నారు. ఓకే, కానీ ఈయన మాత్రం రోజు 3 సార్లు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆరోగ్యాలు మీకు కనపడుతుంది. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, మరి బోన్లో ఆ యొక్క సింహాల బోన్లో పడేస్తే చచ్చిపోయాడా? చచ్చిపోలేదు. రాజు అంటున్నాడు,
నిత్యము సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించిన. అయ్యా, నా దేవుడు నన్ను రక్షించాడు, మీ దృష్టికి నేను నిర్దోషిగానే కనపడుతున్నానా లేదా అని అడిగాడు. బయటికి లాగి ఎవరైతే అతని మీద నిందలు వేశారో వాళ్ళందరినీ కూడా ఇంకా సింహాల బోన్లో పడకముందే సింహాలు ఎగిరి వాళ్ళని పట్టుకొని తుత్తునీలు చేసినాయి అని రాశాను. అక్కడ మీరు కనుక చదివితే అక్కడ 3 ప్రధానులు ఉన్నారు. 3 ప్రధానుల్లో ఈయన వాళ్ళందరికన్నా కూడా ప్రధానుడిగా చేశాడు రాజు. స్థితి ఏమైంది? దేశం మొత్తం మీద అధికారం అక్కడ యోసేపుకి ఇచ్చాడు, ఇక్కడ దానియేలుకి ఇచ్చాడు. స్థితి మారిందా లేదా? ఏమైనా చేయగలడా లేదా? ఆయనకు అసాధ్యమైనది ఉందా? కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎన్ని చెప్పమంటే అని చెప్పచ్చు మన బైబిల్. మీ స్థితి కూడా మారుస్తాడు అని చెప్పడానికి నేను చెప్తాను. మార్చగల దేవుడు. నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా స్థితులను దేవుడు మార్చగలడు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. మరి నీ స్థితి మారడానికి దేవుడు